ఈ వీడియోలో మనం లాస్ ఏంజల్స్లో జరిగిన వైల్డ్ ఫైర్ గురించి అండ్ మన తెలుగు మీడియాలో చెప్తున్నట్టు అమెరికా అంతా తగలబడిపోతుందా అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి డిజాస్టర్స్ జరిగినప్పుడు ఎవరెవరు ఏమేం కోల్పోతారు అండ్ మనం ఆ పొజిషన్లో ఉంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఈ వీడియో టార్గెట్ ఒక 600 అనుకుంటున్నా. చూద్దాం ఎన్ని లైక్లు వస్తాయో. ఇక మొదలెడదామా? హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మనం న్యూస్లో వింటున్నట్టు లాస్ ఏంజల్స్లో మొత్తం 6 ప్లేసెస్లో ఇది వైల్డ్ ఫైర్ జరుగుతుందండి. ఈ లాస్ ఏంజల్స్ వచ్చి మనకి సదరన్ కాలిఫోర్నియా ఏరియాకి వస్తుందండి. సో ఇది హిస్టారికల్గా చూస్తే కాలిఫోర్నియా కానీ నెవాడా కానీ ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు మెక్సికో భూభాగంలో కలిసి ఉండేది. తర్వాత కాలక్రమేణా అది అమెరికాలో కలిసిపోయిందనమాట. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపోజల్లో ఉన్నట్టు కెనడాని, గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ గ్రీన్లాండ్ని అమెరికాలో కలిపేయడానికి ఎలాంటి న్యూస్ అయితే మనం వింటున్నామో, ఒకప్పుడు ఇలాగా కాలిఫోర్నియా కూడా మెక్సికోలో ఉన్నప్పుడు మేబీ అలాంటి న్యూసే స్ప్రెడ్ అయ్యి ఉండేది. సో అలాస్కా కూడా ఒకప్పుడు రష్యా భూభాగంలో ఉండేది. తర్వాత ఆ స్టేట్ని, ఆ భూభాగాన్ని వాళ్ళు మెయింటైన్ చేయలేక వాళ్ళ భూభాగంలో ఉండే దానివల్ల వచ్చే రెవెన్యూ కన్నా దాని మీద ఖర్చు పెట్టే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండేసరికి వాళ్ళు అమెరికాకి ఆ ల్యాండ్ అమ్మేశారనమాట. అమెరికా అలాస్కా అనే స్టేట్ని రష్యా నుంచి కొనుక్కొని తన భూభాగంలో కలుపుకుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వింటున్నట్టు కెనడా కానీ, గల్ఫ్ ఆఫ్ మెక్సికో కానీ ఆర్ గ్రీన్లాండ్ కానీ ఫ్యూచర్లో అమెరికాలో కలిసిపోవచ్చు కూడా. ఇంకొక మేబీ 100 సంవత్సరాల్లో ఇండియా కూడా అమెరికాలో కలిపేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ వైల్డ్ ఫైర్స్కి వస్తే అవి అసలు ఎలా ఏర్పడతాయి, ఎందుకు జరుగుతాయి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో మనకి ఇక్కడ లాస్ ఏంజల్స్ పైన చూస్తే అదంతా మనకి డిజర్ట్ ఏరియా అనమాట. అలా నెవాడా స్టేట్ కానీ, లాస్ వేగాస్ కానీ ఇవన్నీ ఎడారి ప్రాంతాలు. సో అక్కడ ఏంటంటే ఎయిర్ డ్రైగా ఉండి అండ్ దట్టు హ్యూమిడ్గా ఉండి టెంపరేచర్స్ హైగా ఉంటాయి అనమాట, ఎడారిలో ఉన్నట్టు. సో ఎప్పుడైతే ఈ గాలులు అక్కడ నుంచి విండ్స్ మన అట్మాస్ఫియర్లో పైకి వెళ్ళే కొద్దీ వాటిని వెస్ట్రన్ విండ్స్ అని, కరెంట్స్ అని అంటారనమాట. ఆ గాలుల్ని అవి చాలా బలంగా వీయడం వల్ల ఏమవుతుందంటే చిన్న అగ్గిరవ రాచుకున్న ఈ డ్రై ల్యాండ్లో ఏదైనా ఎండిపోయిన గడ్డి కానీ లేదా అక్కడ ఫారెస్ట్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ఇయర్లో న్యూస్ ప్రకారం అక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల బాగా డ్రైగా ఉండేసరికి దట్టు దానికి ఈ హరికేన్ లాంటి గాలులు తగలంతో అది ఆ మంట వైల్డ్ ఫైర్గా మారి స్ప్రెడ్ అవ్వడం మొదలెట్టింది అనమాట. సో ఇక్కడ స్ప్రెడ్ అవ్వడం మొదలెట్టిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం. సో ఈవెన్ మీరు వాటర్ తడిపినా ఆ వేడికి ఆ వాటర్ వెంటనే ఎవాపరేట్ అయిపోయి అంత ఫాస్ట్గా ఆ వేడికి అగ్గి దహించుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఫైర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దీన్ని బేసిక్గా నియంత్రించడానికి ఏం చేస్తారంటే మోడర్న్ సిటీస్లో బఫర్ జోన్స్ మెయింటైన్ చేస్తారనమాట. సో ఫారెస్ట్ ఉంటుంది అండ్ దెన్ బఫర్ జోన్ తర్వాత రెసిడెన్షియల్ ఏరియాస్ మెయింటైన్ చేయడం అండ్ దెన్ బఫర్ జోన్స్ అండ్ దెన్ ఏమైనా ఫారెస్ట్ ఏరియా ఉంటే అలా మెయింటైన్ చేస్తారనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఏ ఫారెస్ట్కి అంటుకున్నా అది రెసిడెన్షియల్ ఏరియాకి స్ప్రెడ్ అవ్వకుండా బఫర్ జోన్ ఉండడం వల్ల మనం నియంత్రించవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఎవరెవరు ఏమేమి కోల్పోతారని మాట్లాడుకుంటే, ఎవరైతే అక్కడ ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మెమొరీస్ అన్నీ షాటర్డ్ అయిపోతాయి, అన్నీ కోల్పోతారనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏమాత్రం ఇల్లు రీకన్స్ట్రక్ట్ చేసి ఇచ్చినా ఆర్ మనకి ఇంట్లో ఉండే ఫర్నిచర్కి వాటికి ఇన్సూరెన్స్ ఉన్నా, ఎంత వాళ్ళు కొత్తగా కొనిచ్చినా సరే మన పాత మెమొరీస్ ఏమైతే అన్ని సంవత్సరాలు అదే ఇంట్లో ఉంటుంది ఫ్యామిలీని రైజ్ చేశారో వాళ్ళ మెమొరీస్ తిరిగి రాలేవు కదా. సో అవి కోల్పోతారు అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పెద్ద మొత్తంలో లాసెస్ వస్తాయన్నమాట. నేను అనుకోవడం బట్టి వైల్డ్ ఫైర్స్ ఆ ఏరియాలో ఆఫెన్గా వస్తాయి కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో వాళ్ళ బిజినెస్ మోడల్ వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటున్నాను. అక్కడ ఉండే తెలుగు వాళ్ళు మేబీ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అయితే అవరని నా అభిప్రాయం. సో ఇలాంటి డిజాస్టర్స్ ఒకవేళ ఎప్పుడు వచ్చినా మోస్ట్లీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి మోస్ట్లీ మోర్గేజ్లోనే హౌసెస్ కొనుక్కుంటారు. సో మోర్గేజ్లో హౌస్ కొనుక్కున్నప్పుడు ఇక్కడ ఇన్సూరెన్స్ కంపల్సరీ అనమాట. సో ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఒకవేళ కవర్ చేయడానికి మన ఇన్సూరెన్స్ హోమ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఒకవేళ ఫర్నిచర్ ఏదైనా లాస్ అయితే దానికి వాళ్ళు కంపెన్సేషన్ చేస్తారనమాట.
సో మోస్ట్లీ మనం చేయాల్సింది ఏంటంటే వెహికల్ కన్నా ఇంటికన్నా మనకైనా సరే ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవడం, అది అప్ టు డేట్ ఉన్నాయా లేవో చూసుకోవడం, మన నేమ్ ఫుల్ నేమ్ యాజ్ పర్ మన ఐడి ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్, ఆ డీటెయిల్స్ చూసుకోవడం అది మన కనీస బాధ్యత అనమాట. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే ఏం చేయాలంటే లగత్రా ఆజాము అని చెప్పి వీలైతే ఫోను పాస్పోర్ట్ పట్టుకుని పరిగెత్తండి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఒకవేళ ఉంటే ముందుగా మన ప్రాణాలు కాపాడుకోవడం మన బాధ్యత. ఈ వీడియోని ముగించే ముందు ఒక చిన్న విషయం. కాలిఫోర్నియా ఏదైతే ఇప్పుడు ప్రస్తుత అమెరికాలో భూభాగం ఉందో ఆ భూభాగాన్ని మన భారత పురాణాల్లో పాతాళ లోకంగా పరిగణించారు. సో ఇప్పుడు ఏదైతే జరిగిందో లాస్ ఏంజల్స్ అన్నది ఆ భూభాగం హెల్ అని, నరకమని, అదంతా పాతాళ లోకమని అంటారు. సో మీకు ఎవరికైనా ఈ విషయం తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోకి మరి ఇంతే, మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.